భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. జనవరి 12వ తేదీ ఉదయం 10 గంటల 17 నిమిషాలకు PSLV C62 మిషన్ను శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించనున్నట్లు ఇస్రో పోస్ట్ చేసింది. ఇది PSLVకి చెందిన 64వ ప్రయోగం. ఇందులో ప్రాథమిక పేలోడ్గా EOS N1 అన్వేషణను కక్షలో ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయం, పట్టణ మ్యాపింగ్, పర్యావరణ పరిశీలన రంగాల్లో భారత రిమోట్ సెన్సింగ్ సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ ఉపగ్రహాన్ని ఇస్రో రూపొందించింది. బెంగళూరుకు చెందిన ఆర్బిట్ AID ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన ఆయిల్ శాట్ సహా విదేశాల నుంచి మరో 18 పేలోడ్లను కూడా PSLV నింగిలోకి మోసుకు వెళ్లనుంది. ఆయిల్ శాట్ ద్వారా తొలిసారి కక్షలో ఇంధనాన్ని నింపే సామర్థ్యాన్ని పరీక్షించనున్నట్లు ఇస్రో తెలిపింది. పునర్వినియోగ, సుస్థిర ఉపగ్రహ కార్యకలాపాల దిశగా ఇది కీలకమైన ముందడుగు కానుంది. హైదరాబాద్కు చెందిన టేక్ మీ టు స్పేస్, ఇయాన్ స్పేస్ సంస్థలు కలిసి కృత్రిమ మేధ డేటా ప్రాసెసింగ్తో భూమిని చిత్రీకరించే MOI-1 అనే 14 కిలోల కాంపాక్ట్ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నాయి. 2025లో చేపట్టిన PSLV C61 మిషన్ విఫలమైంది. ఈ నేపథ్యంలో 2026లో చేపట్టిన ఈ మొదటి కక్ష్య ప్రయోగం ప్రాధాన్యం సంతరించుకుంది.